స్త్రీలలో 15 to 20 years వచ్చిన తర్వాత వారి యొక్క నుదిటి పై భాగంలో వాళ్ళకి ఏ విధంగా అయితే ఇట్లా పార్టిషన్ చేస్తారు కదా, వెంట్రుకలు తల దువ్వుకున్నప్పుడు పార్టిషన్ చేస్తారు కదా, పార్టిషన్ చేసేటువంటి యొక్క లైన్కు ఇరువైపులా ఉన్నటువంటి యొక్క వెంట్రుకలు పలసబడుతూ ఉంటాయి. సో చాలా మంది ఏం చేస్తారంటే అలా పలసబడుతున్నప్పుడు వారి యొక్క హెయిర్ స్టైల్ని మధ్యలో కాకుండా ఆ సైడ్లో కానీ ఈ సైడ్లో కానీ మార్చేసేసి వెంట్రుకలు ఇట్లా ఒకవైపు కోమ్ చేసేసి అది కనబడకుండా కవర్ చేసుకొని స్టైల్ని మార్చేస్తూ ఉంటారన్నమాట. సో అలా ఎప్పుడైనా మీరు గమనించారా? అలా గమనిస్తే అది ఎందుకు వస్తుంది, దానికి ఉన్నటువంటి కారణాలు ఏమిటి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, దానికి ఏమి ట్రీట్మెంట్ ఉంటుంది అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఎవరికైతే స్త్రీల లోపల ముఖ్యంగా పార్టీషన్ లైన్కు అటు ఇటువైపులో ఉన్నటువంటి వెంట్రుకలు పలసబడి ఉంటుంది, తలస్నానం చేసినప్పుడు కావచ్చు, తలకు హెయిర్ ఆయిల్ పట్టించినప్పుడు కావచ్చు, అలాంటి సందర్భాల లోపల ఇంకా ఈ లైన్కు ఇరువైపులో ఉన్నటువంటి వెంట్రుకలు ఇంకా గ్యాప్స్ ఎక్కువగా కనబడేసి బాగా పలుసగా కనబడుతున్నాయంటే దానినే ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. మగవారికి అయితే ఏ విధంగా అయితే బట్టతల వస్తుందో, అంటే ఇక మగవారికి వచ్చేటువంటి బట్టతల ఫ్రంట్ నుంచి బ్యాక్ వెళ్తూ ఉంటుంది. సో కానీ ఫిమేల్స్లో వచ్చేటువంటి బట్టతల ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్ మగవారి మాదిరిగా రాదు. వాళ్ళకి ముఖ్యంగా పార్టీషన్ చేసేటువంటి లైన్కు ఇరువైపులా అటు ఇటు ఉన్నటువంటి వెంట్రుకలటువంటివి గ్రాడ్యువల్గా పలసబడిపోయి అప్పుడు స్కాల్ప్ విజిబుల్ అవుతుంది. దానినే ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అని చెప్పేసి అంటూ ఉంటాం.